Hello guys, good morning. Welcome back to day 2 in Arku. Full chali istundi. Time 4:45 అవుతుంది. ఇప్పుడు మేమైతే సన్ రైజ్ పాయింట్ కి వెళ్తున్నాము. నాకు ఇంట్రో ఇచ్చేంత నాకైతే చలి ఇస్తుంది గైస్. ఐ డోంట్ నో టెంపరేచర్ ఎంత ఉందో ఏంటో. మనం కార్లోకి వెళ్ళినాక మాట్లాడుకుందాం. నేనైతే మా డాడీ ఇట్లా ఇందాక అక్కడ మాట్లాడుతుంటే లైట్ ఆగిపోయింది గైస్, అందుకనే కార్లోకి వచ్చేసాను. అండ్ నాకు కూడా చలిసేస్తుంది. సో ఇప్పుడు మేమైతే వ్యూ పాయింట్కి వెళ్తున్నాం అనమాట. ముదగడ వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి సన్ రైజ్ చాలా బాగుంటుంది అని చెప్పి మేము దిగిన హోటల్ వాళ్ళు చెప్పారు. చాలా ఫేమస్ అండ్ మీరు మార్నింగే వెళ్ళిపోండి అండ్ రష్ కూడా ఎక్కువ ఉంటుంది అని కూడా చెప్పారు. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము. 4:45 అవుతుంది. ఒక్క నైట్కి నా గొంతు మొత్తం పోయింది గైస్, చలిస్తుంది నాకైతే. గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్. చలిస్తుందా? విపరీతంగా. మమ్మీ అయితే హుడీ వేసుకుంది, దానిపైన ఇట్లా సాల్వా కూడా కప్పుకుంటుంది. మా డాడీ హుడీ అండ్ తన ఇట్లా దాన్ని ఏమంటారు డాడీ, తన అది జర్కిన్, తన జర్కిన్ ఏదో వేసుకున్నాడు. సో యా, ఇప్పుడు నేను మీకు చూపిస్తా. టైం అయితే 4:41 అవుతుంది. మరి మీకు కనిపిస్తుందో లేదో, సారీ 4:51. ఇట్స్ 14 degrees రైట్ నా, 14 degrees. మరి అంత బీభత్సంగా చలి ఏం లేదు, బట్ యా చలి చలి అన్న ఫీలింగ్ ఉంటుంది కదా, అది ఉండింది. ఊటీలో ఇంకా ఎక్కువ ఉండింది. మేము దీనికన్నా ఊటీ ఇంకా ఫుల్ ఫ్రీజింగ్ ఉంటుంది. అక్కడ అసలు ఫ్యాన్స్ కూడా ఉండవు. ఇక్కడ అట్లీస్ట్ లైక్ రూమ్స్కి ఫ్యాన్స్ అండ్ ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి. మేబీ లైక్ సమ్మర్లో అదంతా వీళ్ళకి ఉపయోగపడుతుంది అని చెప్పి అవి కూడా కన్స్ట్రక్ట్ చేసిండ్రేమో. సో ఇప్పుడు మేమైతే ముదగడ వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాము. ముదగడ వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి 10 kilometers డాడీ. మా హోటల్ దగ్గర నుంచి 9.8 ఎన్నో కిలోమీటర్స్ ఉండింది. ఒక 6 kilometers వరకు కార్ వెళ్తుంది అంట. తర్వాత ఏదో ట్రెక్కింగ్ కైండ్ ఆఫ్ లా ఏదో ఉంటుంది అన్నట్టు ఏదో చెప్పారు. చూడాలి, మేము కూడా ఫిగర్ అవుట్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే అక్కడికి వెళ్తున్నాము. సో తర్వాత ఏం జరుగుతుందని నేను మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో స్టే ట్యూన్ గైస్. అవును, చెప్పడం మర్చిపోయాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా హోటల్ నుంచి కొంచెం సేపు వరకు హైవే ఉంటుంది. దాని తర్వాత మేము రైట్ తీసుకొని ఇలాంటి రూట్లోకి రావాలి. మొత్తం చీకటే, ఏ లైట్స్ ఉండవు, జస్ట్ మన కార్ ఆర్ బైక్ లైట్సే ఉంటాయన్నమాట. సో మేము అక్కడికి వచ్చేసేసరికి ముందు చాలా వెహికల్స్ మాకు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు చూసారు కదా, ఒకటి వెహికల్ ఆల్రెడీ వెళ్తుంది. అండ్ రూట్ అంతా కూడా ఇలాగే ఉంటుంది. మీరు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, స్పీడ్గా అట్లా పోకండి. అండ్ మేము వెళ్ళిన టైంలో మరీ అంత మంచు పడలేదు కాబట్టి ఇంకా మాకు చాలా బెటర్ అనమాట. సో ఎంత వెళ్తూనే ఉన్నాం. అసలు ఎక్కడ ఏది మాకు రావట్లేదు. ఆ వెహికల్స్ అన్నీ ఉంటే వాటినే ఫాలో అవుతూ ఉన్నాం అనమాట. సో ఇంకా అలా వెళ్తూనే ఉన్నాం. గైస్, దయ్యంలా ఉన్నానని భయపడకండి. టార్చ్ చేసుకున్నాను, లైటింగ్ లేదని. ఒక ఇన్ఫర్మేషన్ చెప్తామని. యాక్చువల్లీ మీరు గూగుల్ మ్యాప్స్లో ఫాలో అయిపోకుంటూ ఒక ప్లేస్ దగ్గరికి వచ్చేసేసిన తర్వాత మీకు అక్కడ ఒకరు కనిపిస్తారు, డైరెక్షన్స్ చెప్తూ ఉంటారు. ఒక సైడ్ వెళ్తే లైక్ స్ట్రైట్గా వెళ్తే ఆ ప్లేస్ దగ్గర నుంచి వచ్చి స్ట్రైట్గా వెళ్తేనేమో మీకు 2 kilometers వరకు వెళ్ళేసేసి అక్కడి నుంచి మీరు నడవడం లేదా లోకల్ ఆటోస్ తీసుకొని వెళ్ళాలి. అట్లా కాకుండా రైట్ తీసుకొని మీకు ఇంకొక వే ఉంటుంది, ఆల్మోస్ట్ 5 kilometers ఉంటుంది. సో అక్కడైతే ఆ వే తీసుకుంటే మీకు ఈజీ అవుతుంది. సో 2.5 kilometers వరకు మనం వెళ్ళిపోయి అక్కడ తార్ రోడ్ వస్తుందంట. సో లెఫ్ట్ తీసుకుంటే మనకి అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళవచ్చు. సో కార్స్, బైక్స్ అట్లా ఉన్న వాళ్ళందరూ ఈ రోడ్ అంటే ఉన్న వాళ్ళే వస్తారు అనుకోండి, అది వేరే విషయం. ఓకే, సో ఈ రూట్ తీసుకోండి. వాళ్ళైతే ఈ రూట్ సేఫ్ అని చెప్పారు. అండ్ సేఫ్ అంటే అటువైపు ట్రాఫిక్ ఉంటుందంట, చాలా ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుందంట. సో ఇటు తీసుకుంటే కొంచెం బెటర్ అని చెప్పారు. సో మేము వచ్చినప్పుడు మాత్రం ఒక మనిషి అక్కడ ఉండి చెప్తున్నారు. నేను మీకు ముందు వీడియో క్లిప్పింగ్లో కూడా చూపించాను కదా. సో ఒక మనిషి ఉండి చెప్తున్నారు. సో అది మ్యాటర్. నేను మీకు ఇంకా అప్డేట్స్ ఇస్తాను. లాట్స్ అయిపోయింది గైస్. అది మ్యాటర్ అనమాట. నేను మీకు ఇంకా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో ప్లీజ్ డోంట్ మైండ్ ఫర్ దిస్ బ్యాడ్ లైటింగ్ అండ్
అండ్ ఎవ్రీథింగ్. నా దగ్గర లైట్ ఇప్పుడు ఏం లేదు, అందుకని ఇంకా ఇట్లా చేసి చెప్తున్నా అనమాట. వెళ్దాం, ఇంకా ముందుకు వెళ్దాం. అసలు మొత్తం చీకటి ఉంది, ఫుల్ డార్క్ ఉంది. అలా వెహికల్స్ వెళ్తున్నాయి, అలా మేము మెల్లగా వెళ్తున్నాము. సో అది మీరు జల్దీనే బయలుదేరండి. నేను అనుకున్నా లైక్ ఎప్పుడో 6 తర్వాత సన్ రైజ్ వస్తే మేము 4:45కే బయలుదేరడం ఏంటి అనుకున్నా కానీ, బట్ మీరు తొందరగా వెళ్ళండి బికాస్ స్లోగా వెళ్తారు. అండ్ మీరు కొంచెం ముందే ఎక్కడికి వెళ్ళిపోతే ఏం ప్రాబ్లం ఉండదు. సో అక్కడ ఒక పర్సన్ ఉన్నారు కదా, అతను ఏం చెప్పారంటే మీరు ఒక 2 to 2.5 కిలోమీటర్స్ వెళ్ళండి, మీకు తార్ రోడ్ వస్తుంది, అక్కడి నుంచి అయితే మీకు ఇంకా వే అర్థమైపోతుంది అన్నారు. మేము ఎంత వెళ్తున్నా అసలు తార్ రోడ్ రావట్లేదు. సరే అని గూగుల్ మ్యాప్స్ పెడితే అదేమో ఏదేదో పొదల్లోకి చూపిస్తుంది. సరే మా ముందు ఎక్కడో 1-2 వెహికల్స్ కనిపిస్తున్నాయి, ఇంకా అదే ఫాలో అవ్వకుంటూ వెళ్ళాము. అక్కడ తార్ రోడ్ లేదు, ఏమీ లేదు, జస్ట్ అట్లా రోడ్ వేస్తున్నారు. సో అలా ఉందన్నమాట సిచ్యువేషన్. అండ్ ఇంకా ఇక్కడికి మేము వచ్చేసరికి రీచ్ అయ్యేసరికి 5 దాటినట్టుంది. మేము వెళ్ళేసరికి అక్కడ చాలా మంది ఉన్నారు గైస్. ఇంకా మీరు అర్థం చేసుకోండి జనాలందరూ ఏ టైంకి బయలుదేరారో ఏంటో. అండ్ టు బీ హానెస్ట్ నేను ఇట్లా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సన్ రైజ్ అంటే నార్మల్గా సన్ రైజ్ అనుకున్నాను, కానీ ఇక్కడ చూడండి ఫుడ్, చాయ్, కాఫీ, ఎవ్రీథింగ్ ఉంది. ఇంకా నేను మీకు డే లైట్లో చూపిస్తాను తర్వాత. అది ఇంకా లైక్ ఒక జాతరలా ఉంటుంది అనమాట. మామీ ఇక్కడ ఉయ్యాల అవన్నీ కూడా ఉన్నాయి గైస్, అన్నీ చార్జ్ చేస్తారు. అండ్ నేను మీకు కొంచెం డే లైట్ అయిన తర్వాత ఇంకా చూపిస్తూ ఉంటాను. మీరు వీడియోని చూస్తూ ఉండండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ నార్మల్గా మా హోటల్ వాళ్ళు చెప్పారు కదా ఈ వ్యూ పాయింట్ గురించి. అప్పుడు మేము గూగుల్ ఇమేజెస్కి వెళ్ళి చూస్తే మొత్తం ఇట్లా క్లౌడ్స్ అన్నీ ఉంటాయి అన్నట్టు చూపించింది. మీకు అర్థమైంది అనుకుంటా నేను ఏం చెప్తున్నాను. ఒకసారి మీరు మదగడ వ్యూ పాయింట్ ఇన్ అరకు అని మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు అర్థమవుతుంది వాళ్ళు అక్కడ ఇమేజెస్ ఎలా చూపించారు. సో మేము కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేసాము, బట్ ఈ టైంలో అది ఉండదేమో, అసలు అట్లా ఏం లేదు. మొత్తం ఇట్లా మేఘాలంతా ఇలా పాల సముద్రం లాగా ఉంటుంది అన్నట్టు చూపించారనమాట. బట్ ఇప్పుడైతే నేనైతే ఒక మంచి స్పాట్ని అయితే వెతుక్కొని కూర్చున్నాను అనమాట. స్టార్టింగ్లో నాకు భలే అనిపించింది ఇలా కూర్చొని సన్ రైజ్ని చూస్తుంటే. నాకు అది చాలా ఇష్టం గైస్, సన్ రైజ్ కానీ లేకపోతే బీచ్లో సన్సెట్ని చూడడం అనేది, ఈ థింగ్స్ అనేవి నేను చాలా ఇష్టపడతాను. మోరోవర్ నాకు సన్సెట్ బాగా ఇష్టం, బట్ సన్ రైజ్ కూడా అప్పుడప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటాను అనమాట. సో నాకు ఇలా కూర్చొని చూడడం అనేది భలే థ్రిల్లింగ్గా అనిపించింది అండ్ భలే పీస్ఫుల్గా అనిపించింది. అదంతా ఊరు, ఆ ఊరిని అట్లా చూస్తూ అందరం ఇలా కూర్చొని భలే అనిపించింది నాకు. కొంచెం కొంచెం చల్లచల్లగా అనిపిస్తుంది, ఆ వేడి కొంచెం ఇట్లా సన్ రేస్ లైట్గా అట్లా తాకుతూ ఉంటుంది. నేనైతే భలే ఎంజాయ్ చేస్తున్నా అనమాట. మీరు నా ఫేస్ చూస్తేనే అర్థమవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మా డాడీకి చూపిస్తున్నా, చూపించు అట్లా వెనకట్లా అందరూ ఉన్నారు కదా అన్నట్టు. అండ్ చూసారు కదా ఇది ఊరు, అదంతా లైక్ బాగుంది. ఇక్కడ నుంచి చూస్తుంటే మాత్రం చాలా బాగుంది. అరకుకి వస్తే ఇది అస్సలు మిస్ చేయకండి. ఇది నేను ఫస్ట్ టైం వెళ్ళడం, నేనైతే భలే ఎంజాయ్ చేశాను. ఆ రైడ్ ఎంజాయ్ చేశాను, లైక్ అదొక అడ్వెంచర్ రైడ్ లాగా అనిపించింది. బట్ ఈ ప్లేస్ ఇట్లా కూర్చొని సన్ రైజ్ చూస్తే మాత్రం చాలా బాగుంది. బట్ మేము గూగుల్ పిక్చర్స్లో వాటిలో చూసింది ఏంటంటే ఇక్కడంతా కూడా లైక్ ఇక్కడంతా కూడా ఇట్లా మేఘాలు అవన్నీ కూడా ఉండింది. బట్ ఇప్పుడు ఏం అవన్నీ లేవు. సో బట్ నాకు ఈ ప్లేస్ చాలా నచ్చింది గైస్, బాగుంది. ఇలా కూర్చోవడం చాలా నచ్చింది. సో చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఏమంటావు డాడీ? మా డాడీ థమ్స్ అప్. మామీ చూసారు కదా బ్యాక్గ్రౌండ్లో అరుపులు. అది ఎందుకు అంటే నార్మల్గా 6:23, 6:24కి చూపించింది గూగుల్లో సన్ రైజ్. బట్ సూర్యుడు ఎంతకీ రాడే, 6:50, 6:55కి వచ్చారు. అలా వెయిట్ చేసి 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 ఫైనల్లీ సన్ రైజ్ని అయితే ఎంజాయ్ చేసాము. ఆ రేస్ అలా ఇట్లా రాగానే మనకి ఇలా కొడుతుంది. అసలు మనం అంతా
పీస్ఫుల్గా కూడా చూడలేము, ఇట్లా మన ఐస్ని అంత మనం పెట్టలేము అనమాట. సో బట్ యా, నాకైతే బాగా నచ్చింది ఈ ప్లేస్. సో హియర్ కమ్స్ ద జాతర గైస్. లిటరలీ జాతర అనే చెప్తాను. అక్కడ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఫస్ట్ థింగ్ మనకి ఇట్లా అరకు ట్రెడిషన్ శారీ కట్టుకోవడానికి మనకి ఆప్షన్ ఉంటుంది. 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. కొంతమంది ఇంకా ఎక్కువ అడుగుతున్నారు. సో మీరు కొంచెం చూసుకొని అందరూ ఉన్న దగ్గర మీరు వెళ్ళి ఇది కట్టించుకోండి. సో దట్ వాళ్ళు 100 ఛార్జ్ చేస్తారు. అండ్ వాళ్ళతో మనం డాన్స్ వేస్తే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఎంతసేపు అయినా వేయచ్చు. సో నేను అది కూడా చేశాను. అండ్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దగ్గర ఎక్కువ కలర్ ఆప్షన్స్ ఉండవు. సో ఏదో అట్లా జస్ట్ తీసుకోవాలి కదా అని చెప్పేసి వేసుకోవాలి కదా అని చెప్పి ఏదో ఒకటి వేసుకున్నాను అనమాట సరదాగా. ఎందుకో భలే అనిపించింది, క్యూట్గా. బట్ యా అదొక దాన్ని ఏమంటారు, హ్యాపీ థింగ్. అండ్ మనం ఒక ప్లేస్కి వెళ్తున్నప్పుడు ఆ లోకల్స్ తోటి మింగిల్ అయితేనే కదా ఇంకా మనం చాలా ఎక్స్ప్లోర్ చేసినట్టు అనిపిస్తుంది. నేను చెప్పింది మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఫైనల్ లుక్ అయితే ఇలాగా. అండ్ దాని తర్వాత నాకైతే మస్తు ఆక్వర్డ్గా అనిపించింది గైస్. మా మమ్మీ ఏమో వెళ్ళు 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 డాన్స్ అయ్యి అంటది. నాకు అస్సలు డాన్స్ రాదు, నేనేం వేస్తాను, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు, నేను వెయ్యను అంటే మా మమ్మీ ఏమో లేదు లేదు వెళ్ళు 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 అంటది. నేను ఆ స్వెట్ షర్ట్ వేసుకొని దానిపైన ఆ చీర కట్టుకొని ఎంత కామెడీ పీస్ లాగా ఉన్నాను అనిపించింది నాకైతే. అండ్ దాని తర్వాత అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఇందాక నేను పొద్దున్న ఉయ్యాల అని చూపించాను కదా, సో ఇప్పుడు డే లైట్లో చూపిస్తున్నాను. ఇట్లా ఉంటుంది అన్నమాట. మీరు పిక్చర్స్ అవన్నీ తీసుకోవచ్చు. అండ్ ఇట్లా ఈ కుండ వాళ్ళు ప్రిపేర్ చేసే వాళ్ళు ఉంటారు. దీనికి కూడా ఛార్జ్ ఉంటుంది. నేను ఇంకా అదంతా ఏం తీసుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ 1-2 టైమ్స్ చేశాను కదా అని చెప్పి అప్పుడు తీసుకోలేదు. మెయిన్గా మాకు టైం లేకుండే. దీని తర్వాత వేరే వేరే ప్లేసెస్ కూడా మేము వెళ్ళాలి. అండ్ ఆ రోజు రిటర్న్ అయిపోవాలి కదా, సో టైం లేదు. నాకైతే బ్రేక్ఫాస్ట్ తినాలనిపించింది, కానీ మా డాడీ వాళ్ళే లేదు టైం లేదు, పద వేరే దగ్గర తిందాము అనేసి అన్నారు. దోశ అట్లా ఏమైనా తినబుద్ధి అయింది కానీ ఇంకా తినలేదు. చూసారు కదా, లిటరలీ జాతర చాలా మంది ఉన్నారు. చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు మీరు మీ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్తో వస్తే. మంచి టైం స్పెండ్ చేయొచ్చు. ఇలాంటివి నేను ఎప్పుడు చూడలేదు గైస్ అరకులో. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం నేను ఇది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఫస్ట్ టైం అయినా సరే నాకు చాలా నచ్చింది. అండ్ వీళ్ళందరికీ కూడా ఒక మంచి జాబ్ క్రియేట్ చేసినట్టు అయ్యింది ఇలాంటి ప్లేస్ ఇట్లా పెట్టి. సో దట్ టూరిజం డెవలప్ అవుతుంది. అండ్ వీళ్ళకి కూడా జాబ్స్ వస్తూ ఉంటాయి కదా ఈ అరకులో ఉన్న వాళ్ళకి. ఇప్పుడు ఆ శారీ డ్రేప్ చేయడానికి దానికి కూడా వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. కాబట్టి అందరూ టూరిస్ట్ వచ్చిన వాళ్ళందరూ మ్యాక్సిమం ఇప్పుడు 100 మెంబర్స్ వస్తే అట్లీస్ట్ 30 to 40 మెంబర్స్ అయినా అది కట్టుకుంటారు. సో వాళ్ళకి కూడా మంచిగా హెల్ప్ అవుతూ ఉంటుంది. అండ్ దాని తర్వాత ఇందాక మనం అక్కడ ఎట్లా చూసామో ఇంకొక బ్యాచ్ కూడా ఇక్కడ అలాగే ఉంది అనమాట. సో అలా డిఫరెంట్ ప్లేసెస్లో అట్లా యాక్టివిటీస్ ఉంటాయి. ఇంకా మేమైతే ఏం తినలేదు, ఏం చేయలేదు, జస్ట్ స్టార్ట్ అయిపోయాం బికాస్ మేము చాపరాయికి వెళ్ళాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది. అండ్ చాపరాయి ఆ ఇంపార్టెంట్ ప్లేస్ నేను నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను మీ అందరితోని. అండ్ నేను మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా దట్ ఆటోస్ వాళ్ళకైతే ఇంకొక సైడ్ రూట్ ఉంది అని చెప్పి. ఐ గెస్ అది ఇటు సైడేనేమో, బట్ మేము అది తీసుకోలేదు కాబట్టి మనం ఏ రూట్లో వచ్చామో ఆ రూట్లోనే రిటర్న్ అయిపోతున్నాం. పొద్దున్న వచ్చినప్పుడు అసలు చాలా భయంగా ఉన్నది. ఇప్పుడు ఎంత బ్యూటిఫుల్ ఉంది. అండ్ ఇక్కడ ఒక దగ్గర సన్ఫ్లవర్ తోటలు కనిపిస్తే వచ్చామన్నమాట. ఎక్కువ లేవు, బట్ యా కొంచెం తక్కువ ఉన్నా సరే బాగున్నాయి అనిపించింది. యాక్చువల్లీ చాపరాయికి వెళ్ళే వేలు ఇంకా ఎక్కువ మేము స్పాట్ చేసాము. అప్పుడు దిగలేదు కానీ బట్ ఇంకా పెద్ద సన్ఫ్లవర్స్ అండ్ ఎక్కువ సన్ఫ్లవర్స్ని స్పాట్ చేసాము. అక్కడ కూడా మీరు వెళ్ళి పిక్చర్స్ అవన్నీ అట్లా తీసుకోవచ్చు. సో ఇక్కడ మేము చాలా కేర్ఫుల్గా లోపలికి వెళ్ళి చాలా కేర్ఫుల్గా పిక్చర్స్ ఏది డ్యామేజ్ చేయకుండా చాలా సున్నితంగా తీసుకున్నాం. సో మీరు కూడా అలాగే చేయండి బికాజ్ అట్లా డ్యామేజ్ చేస్తాం మంచిది కాదు కదా అన్నట్టు. అండ్ దాని తర్వాత ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము అనమాట. ఇది మేము వచ్చిన రోడ్, లైక్ ఎలా వచ్చాము అలాగే వెళ్తున్నాము. పొద్దునైతే
అసలు ఎంత భయంకరంగా ఉంది గైస్. అంటే ఇప్పుడు సీజన్ కాబట్టి చాలా వెహికల్స్ అండ్ చాలా పీపుల్ అందరూ వస్తున్నారు. అట్లా సీజన్ కాకుండా ఇటువైపు వస్తే పొద్దున పూట అమ్మో అసలు ఏమైనా ఉందా, వాళ్ళు అట్లీస్ట్ లైక్ ఇంత టూరిజం ఇటువైపు డెవలప్ అవుతుంది కాబట్టి అట్లీస్ట్ కొంచెం మంచిగా లైట్స్ అండ్ కొంచెం సెక్యూరిటీకి పెట్టాల్సింది. గైస్ వ్యూ పాయింట్ నుంచి బ్యాక్ వచ్చేసాము. 8:30 అవుతుంది. మాకు 10 o'clockకి చెక్అవుట్ ఉండింది. సో ఇక్కడ ఏ రిసార్ట్స్ ఏదైనా సరే మార్నింగ్ 10 o'clock కల్లా చెక్అవుట్ చేసేసేయాలి. సో ఇప్పుడు మేము చెక్అవుట్ చేసేసి నెక్స్ట్ చాపరాయి వాటర్ ఫాల్స్కి వెళ్తాము. అండ్ మదగడ వ్యూ పాయింట్ అనేది చాలా బాగుంది. అండ్ అక్కడ మిగతా యాక్టివిటీస్ అవనివ్వండి అవన్నీ కూడా చాలా బాగున్నాయి. వస్తే పక్కగా విజిట్ చేయడానికి ట్రై చేయండి. సో నేను చెప్తున్నా కదా, వస్తే పక్కాగా మా దగ్గర వ్యూ పాయింట్ అయితే మీరు విజిట్ చేయండి. మార్నింగ్ 4:30, 4:45 కల్లా స్టార్ట్ అయిపోండి. సో దట్ మీకు ఆ టైం కల్లా వెళ్తారు. అండ్ అక్కడ మంచిగా కూర్చొని కాఫీ సిప్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ, మ్యాగీ ఉంది అది కూడా అన్నీ చూసుకొని అన్నీ తినేసేసి అప్పుడు దాని తర్వాత సన్ రైజ్ అంతా ఎంజాయ్ చేసి అక్కడ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు కావాలంటే మీరు బ్రేక్ఫాస్ట్ కూడా చేయొచ్చు. మేము ఇంకా చేయలేదు, లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడ ఇంకెక్కడైనా చేస్తాము. అండ్ దాని తర్వాత దిమ్సా చూపించాను కదా, లైక్ వాళ్ళ డ్యాన్స్ అవన్నీ కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. సో శారీ అది డ్రేప్ చేయించడానికి 100 రూపీస్ తీసుకున్నారు. అండ్ దిమ్సా డ్యాన్స్కి 50 రూపీస్. అండ్ ఉయ్యాల లైక్ అట్లా డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. సో మీరు అవన్నీ కూడా ట్రై చేయొచ్చు. సో పక్కాగా అయితే విజిట్ చేయండి. సో ఇప్పుడైతే మేము కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి చాపరాయికి వెళ్ళిపోతాం. దాని తర్వాత ట్రైబల్ మ్యూజియం ఉండింది, అది అయిపోయింది. దాని తర్వాత లాస్ట్లో కాఫీ ట్రైల్స్, ఇట్లా వుడెన్ బ్రిడ్జ్ అని చెప్పాను కదా, సో మొత్తం చుట్టూ కాఫీ ప్లాంటేషన్స్ ఉంటాయి. సో మధ్యలో అది అనమాట. సో ఇవి కంప్లీట్ చేసుకొని అప్పుడు ఇంకా వి విల్ గెట్ బ్యాక్ టు హోమ్ అనమాట. సో ఈరోజు డే ప్లాన్ అయితే అది ఉండింది. మమ్మీ ఫ్రెష్ అప్ అవుతుంది, నేను కూడా ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. సో చలో ఇంకా ఫాస్ట్గా మేమైతే రెడీ అయిపోయాము. సో దిస్ ఈజ్ మై ఫిట్ నెక్స్ట్ ప్లేసెస్కి. సో ఇంకా రెడీ అయిపోయి మేమైతే చెక్అవుట్ చేసేసి నెక్స్ట్ ప్లేసెస్ అయితే వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాం. సో అదంతా నేను నెక్స్ట్ వ్లాగ్లో కవర్ చేస్తాను. దట్ ఈస్ ద లాస్ట్ వ్లాగ్ ఆఫ్ అరకు ట్రిప్ అనమాట. హోప్ మీ అందరికీ ఈ సిరీస్ అంతా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి కాంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.